మాతా కీ చాలా గర్వంగా ఉంది. హర్ ఘర్ తిరంగా పేరిట భారతదేశ వ్యాపితంగా భారత ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో దేశమంతా కూడా దేశ భక్తిని చాటేటువంటి ఒక సదావకాశాన్ని ఈ కార్యక్రమ రూపకల్పన ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము జాతి మొత్తాన్ని ఏకం చేసే విధంగా ఈ సమాజంలో ఆంతర్యాలను సృష్టించి ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు, దేశ వ్యతిరేకులకు జాతీయ భావాన్ని పెంపొందిస్తూ ముందుకు పోదామంటే భారతదేశాన్ని సంఘటిత పరిచేటువంటి సదావకాశం ఉన్నప్పటికీ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించే విధంగా రాజ్యాంగాన్ని అవగతం చేసుకోవడానికి సమయం ఉన్నప్పటికీ ఎన్నికల యావతోన రాజకీయ ధ్యాసతోన ప్రజల మధ్యలో, మతాల మధ్యలో, కులాల మధ్యలో ఆంతర్యాన్ని సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నటువంటి కుట్రదారులకు ఈ వేదిక తప్పకుండా సమాధానం చెప్తా ఉంది. భవిష్యత్తులో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, వేదిక పైనటువంటి పెద్దలు, మరి ముఖ్యంగా ఈ వేదిక ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు, మనమందరం కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా జాతికి వ్యతిరేకంగా లేరు. కానీ కొంతమంది అంత పెద్ద మహనీయుణ్ణి కుల వ్యవస్థను రూపుమాపాలని వారు సంకల్పిస్తే ఒక మతానికి వ్యతిరేకము, ఒక కులానికి వ్యతిరేకము అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మనమంతా జాతీయవాదం కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైనటువంటి దేశభక్తిని, నిజమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైనటువంటి గౌరవాన్ని చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారిది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మనం అందరం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్దలు భారత ప్రధాని నరేంద్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దిశగా మన దేశం అడుగులు వేయాలి, పౌరులు ముఖ్యంగా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామినయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, మరి ముఖ్యంగా యువ మోర్చా, ఏబీవీపీ, మరి ముఖ్యంగా దేశభక్తి కలిగినటువంటి, దేశం అంటేనే గుర్తొస్తున్నటువంటి మోడీ గారి పేరును దేశవ్యాప్తంగా అందరికీ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యువతరానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కమిటీ సభ్యులు రాణి రుద్రమ్మ గారు మాట్లాడతారు. చివరిగా వీరి తర్వాత మన శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత నేషనల్ యాంథమ్, తర్వాత మనం త్రివర్ణ పతాకం తీసుకొని మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒక్కసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా పైకి పెట్టి గట్టిగా భారత్ మాతా కీ. మీ అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హర్ ఘర్ తిరంగా కమిటీ నుంచి ధన్యవాదాలతో, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 4 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఇంటి పైన కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయుల ఇండ్ల పైన ఖచ్చితంగా జాతీయ జెండా ఎగరవేయాలి. ఈ ప్రపంచానికి భారతదేశ ఐకమత్య స్ఫూర్తిని తెలియజేయాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని తూచా తప్పకుండా ఈ 4 సంవత్సరాలు